ఓకే. ఓకే. చాలా విషయాలు ఈరోజు ప్రస్తావనకు వచ్చినాయండి. ఈ అనువాకమే అలా ఉంది. లుక్స్ లైక్ సింపుల్. బాహ్యంగా చూస్తే ఏమి ఏమి సింపుల్ మీనింగ్ ఉంటాయి. అంతర్లీనంగా చూస్తే చాలా అంతరార్థాలు ఉంటాయి. ఇప్పుడు చూసిన 6 నామాలు కూడా అంతే ఉన్నాయి. చిన్నవాడు, పెద్దవాడు, ముందు, వెనకాల, ఆ లోకము, ఈ లోకము, ఒక గింజ, 100 గింజలు. సాక్షాత్ పరమేశ్వరుడు ఈ యొక్క మంత్రాలకి ద్రష్టగా ఉండి చూస్తాడు కనుక లుక్స్ లైక్ వెరీ పవర్ఫుల్. బాహ్యంగా చూస్తే సింపుల్ గా ఉండవచ్చు, కానీ అంతర్లీనంగా ఇది కూడా సాధన. ఆల్రెడీ దాంతో చెప్పాం 6 ఇచ్చలు సాధన చేయండి ఏమి రాదండి. రుద్రాన్ని కింద మీద పడుతున్నారు. ఇప్పుడు 145 జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి రమ్మంటే రాదు. రుద్రమంతా ఎవరికో జ్ఞానులకి ఆ సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి చెప్తే ఎవరైనా ఇప్పుడు బాగా రుద్ర మంత్రాలు చదివిన వాళ్ళందరూ కూడా సాధన చేసిన వాళ్ళే. ఒక్కసారి ఘంటసాల గారు ఒక్కసారి పాడారు సార్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ సార్. వాడు 100 సెంచరీలు కొట్టాడంటే, లేకపోతే వికెట్లు తీశాడంటే సాధన బిహైండ్ సార్ అది. నాట్ ఈజీ. మీరు 45 నిమిషాలు మాట్లాడారు సార్. ఈ విషయం కూడా ప్రతి లెటర్ సార్, నాట్ వర్డ్. ప్రతి లెటర్ కూడా ఎంత అమూల్యం అంటే దీనికి ఎవరైనా లెక్క కడితే తెలుసు. ఎనీబడి మెజర్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ లెటర్, కౌంట్లెస్ వాల్యూస్. ఇది వెనకాల మీరు ఎంతగా సాధన, ఎంత తప్పన. యాక్చువల్గా రేపు మీ పని ఉండి యూ కెన్ స్కిప్ ఇట్. బట్ మీరు స్కిప్ చేసిన మనసులో ఈ యొక్క 50 నిమిషాల తతంగం అంతా మీ హృదయంలో, మీ మనసులో వ్యక్తీకరించేదాకా రింగింగ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే సార్ ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. ఏమన్నా ఒక థాట్ వస్తే అది వ్యక్తీకరించేదాకా సమయం, అంటే ఒక్కరోజు సమయం చిక్కకపోవచ్చు సార్. నాకు కూడా ఇన్ని రోజులు బట్టి మాట్లాడుతున్నా సరిపోదా అన్నాడు ఒక ఆయన. ఇన్ని రోజులు కాదు సార్, దీనికి 3 రెట్లు మాట్లాడినా సమయం సరిపోదు సార్. ఉన్నాడు. 1700 రోజులు బట్టి మాట్లాడినా నాకు మీ టైం లేదంటారు ఏం సార్ అన్నాడు నేను ఒక ఆయన. 1700 కాదు 17,000 రోజులు మాట్లాడినా అనంత తత్వం ఏమర్థమవుతుంది సార్? అది అనంతం సార్. దాన్ని మనం ఆనందించడానికి ప్రయత్నం చేయడం తప్పితే అర్థం చేసుకోవడం మనకి వాట్ వీ కెన్ అండర్స్టాండ్ సార్. ఏమర్థం అవతార తత్వాన్ని ఏమర్థం అవుతుంది? అందుకనే బహుశా ఆ పాద ధూళి అనే దానికి బహుశా కృష్ణుడు చాలా మందికి హెడేక్ కారణం పాదధూళి తీసుకురమ్మన్నట్టు. దానికి మీరు మొత్తం అన్నట్టు. నిజంగా నమస్కారం చేసేవాళ్ళు ఇప్పుడు తమిళనాడులో ఈ నమస్కారాలు బాగా కనపడుతుంది సార్. దే విల్ ఫీల్ ఇమీడియట్ గా. ఈవెన్ పెద్దవాడే ముసలాయనే తక్కువ. మనం నేను వంగాలంటే నాకు నడువు ఒకట్లేదు, సాధన లేదు. బట్ ఇక్కడ ఈవెన్ పెద్దవారైనా సరే ఇమీడియట్ గా దే విల్ సాష్టాంగ నమస్కారం సార్. టచింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ఎల్డర్స్ కావచ్చు, మహనీయులు కావచ్చు, లేకపోతే పీఠాధిపతులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో మొన్న నేను చెప్పాను సార్. ఇది ఇప్పుడు నేను చూడమని చెప్పాను. చెప్తాం కాదు, ఈ సీ ద ప్రాక్టికల్లీ. ఒక పీఠాది మీరు ఇందాక అన్నారు, అంచెది ఈవెన్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నా సరే మస్ట్ రికలెక్ట్ అండ్ రిమెంబర్ అండ్ చాంట్ ద కొన్నాం. బాల్యమా, యవనమా, లేకపోతే కౌమా, ఇవన్నీ నేను ఎందుకంటే 2 నిమిషాలు చెప్పాను. నేను చెప్తాను కదా, యూ సీ ఇన్ ద ఫ్రైడేస్ ప్రోగ్రామ్. అక్కడ కూర్చొని పీఠాధిపతి కూడా కింద కూర్చొని ఎవరైతే చేస్తున్న రుద్రపఠనం కావచ్చు, లేకపోతే ఇంకొక మంత్రం కావచ్చు, వాళ్ళతో పాటు సమానంగా ఆయన లోపల ఆయన కూడా చెప్పిస్తుంటారు మహనీయుడు, లోకాలు మహనీయుడు ఎవరైతే అక్కడ పూజ చేస్తారు. ఇట్ మస్ట్ సార్, ఇట్ మస్ట్. అంతేగాని నువ్వు చేస్తే ఆయనకు వస్తుంది, ఈయనకు రాదు సార్. వాళ్ళు చేస్తే వాళ్ళకి వస్తుంది, ఈయనకు రాదు.
నాకు పవర్ కావాలంటే ఐ షుడ్ డూ ద మంత్ర సార్. దట్స్ ట్రూ. కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఐ మస్ట్ అండర్స్టాండ్ దాని యొక్క అంతర్లీనంగా ఉన్న భావాన్ని అర్థం చేసుకుని, తెలిసి రామ అన్నా తెలియక రామ అంటే చాలు, బట్ తెలిసి రామ అంటే ఇంకా ఎక్కువ చెప్పారు. రిజల్ట్ ప్రతిదానికి రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉంటుందంటే పూర్ణత్వం కావాలి అంటే ఆ పూర్ణత్వానికి సంబంధించిన విధంగా మనం సాధన ఉంటాం. ఎగ్జాక్ట్లీ. పూర్ణత్వం కావాలి మీన్స్ అంటే సాధన కూడా షుడ్ బి నియర్ టు టోటాలిటీ. ఆ పూర్ణత్వ సాధన ఎందుకంటే ఆ పూర్ణత్వం పొందటానికి కేవలం అవకాశం కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చారని మీరు చాలాసార్లు ఉచ్చరించారు. జంతువు ఎలా పోయినా దానికి వచ్చే జన్మే వస్తుంది. బికాజ్ ఇట్ డోంట్ నో ద రియాక్షన్. ఎందుకంటే వాడికి తెలియదు, పాపం రియాక్షన్ తెలియదు. పాము కాటేసినా దానికి ఉత్తమ జన్మే వస్తుంది. తేలు కుట్టినా దానికి ఉత్తమ జన్మ. ఎందుకంటే హీ డోంట్ నో దట్ బయట ఈజ్ యాక్షన్. రియాక్షన్ ఏంటంటే న్యూటన్ లా వాళ్ళకి పెట్టలేదు. మనకు మాత్రం న్యూటన్ లా తెలుసు. ప్రతిచర్య తెలిసినప్పుడు ఆ యొక్క చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఈక్వలెంట్ గా ఉందని తెలిసినప్పుడు మన యాక్షన్స్, మన సాధన ఎలా ఉండాలి? అటుల వైపు ఉండాలా, అల్లుల వైపు ఉండాలి. అద్భుతంగా చెప్పారు సార్. ఈ సౌండ్ లెంత్ కి వెలాసిటీకి ఎంత ఒక్కొక్క అక్షరానికి మనం వస్తున్నప్పుడు మంత్ర బలం. నేను మా ఇంట్లో అన్నాను అనమాట, మంత్రం అంటే ఏమనుకున్నా ఆటమా చేయాలి. ఎంత పవర్ అండి ఆ మంత్రం. మంత్ర పవర్ తెలిసినోడు తెలుస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఏదో 2 రోజులు మేము మంత్రాలు లేదని చెప్పి ఐ షుడ్ నాట్ టచ్ దట్ సబ్జెక్ట్. ఏదో 2 రోజులు అంటే మీ యొక్క కార్యం ఆగిపోతుంది సార్. 2 రోజులు ఏదో మంత్రాలు లేదని చెప్పి ఆగిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మంత్రం. దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. అవి కూడా ఎక్కడ ఉన్నాయి? మన దేహంలో ఉన్న ఈ యొక్క అన్ని చక్రాలు. నేను 2 సార్లు రిపీట్ చేశాను. మళ్ళీ ఒకసారి రేపో చూసుకుని ఈ యొక్క చక్రాలు, అందులో ఉన్న అక్షరాలు అవి ఇంతకుముందు 2 సార్లు చెప్పాను. అగైన్ అవి ట్రై టు ఆ అక్షరాలు, అక్కడ ఉన్న వాడి యొక్క వాహనము రంగు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్. మళ్ళా అంటే మీరు డెఫినెట్లీ ఆల్రెడీ ఒక 2 సార్లు చెప్పాను. బట్ మీరు మళ్ళీ టాపిక్ వచ్చింది కనుక ఈ యొక్క అక్షర వర్ణాలు, ఈ యొక్క 6 చక్రాలు ఎక్కడెక్కడ ఏ అక్షరం మీరు చెప్పిన 4, 6, 10, 12, 16 2 ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. అంటే ఆకృతికి అంటే మనం అనుకుంటాం ఆకృతి ఒకటే ఒక బిందువే డిఫరెంట్ ఆకృతి చెందింది. ఒకటే బిందువు సార్. బిందువు ఎక్స్చేంజ్ చేస్తే సరళ రేఖ అయింది సార్. అదే బిందువును వక్ర రేఖ చేయొచ్చు. అదే బిందువుని పిరమిడ్ చేయొచ్చు. అదే బిందువుని కోన్ చేయొచ్చు. అదే బిందువుని లేకపోతే సిలిండర్ కూడా చేయవచ్చు. అదే బిందువుని రెక్టాంగిల్ చేయొచ్చు. అదే బిందువుని ట్రయాంగిల్ చేయొచ్చు. అదే బిందువులు చతురస్రం చేయొచ్చు. బట్ బేస్ ఇట్ సెల్ఫ్, బేస్ మాత్రం ఒకటే. బేస్ అనేది డాట్ బిందువు. ఆ బిందు స్వరూపం వ్యాపిస్తే ఎంత విశ్వమైంది. యాక్చువల్ గా ఒక క్షణం స్త్రీ చక్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఇదే ఒకే ఒక బిందువు అనేది చివరి స్థానంలో బిందువుగా ఉన్నది. దాని యొక్క వ్యాపకతే ప్రపంచంగా అది వ్యాపించినప్పుడు నవావరణ బిందువు రూపం అయింది. అదర్వైజ్ ఈజ్ ఓన్లీ బిందు. మీరు ఇంకా ప్రతి శబ్దానికి మనకు పైకి తెలియకపోవచ్చు. శబ్దానికి ఒక ఆకృతి ఎలా ఉంటుందో కూడా చాలా బాగా చెప్పారు. సైన్స్ అంటే స్కిల్స్ దీనికి ఉపయోగిస్తే ఎంత ఆనందం ఉంది. విజ్ఞాన శాస్త్రం ఎంతో ఆనందపడుతుంది. అది నన్ను ఈ విధంగా వాడుకున్నారా అని ఎంతో ఆనందపడుతుంది విజ్ఞాన శాస్త్రం. సో మీరు ఇంకొక మాట చెప్పారు సార్. జనరల్ గా అంటే సబ్జెక్ట్ రాబట్టి ఇంతవరకు ఆ మాట రాలేదు నాకు తెలుసు. ఈ 4 సంవత్సరాలు మీ నోట అంటే మనం దైవ పితృత్వము మానవ బికాస్ దట్ కాన్షియస్ ఆ స్థాయికి ఎదగాల.
ఎగ్జాక్ట్లీ. అది ఆ భావన వచ్చి అందరూ ఇండియా మేకట్ ఆల్ ఏదో యాదృచ్ఛికంగా చెప్పడం కాకుండా లాగా చెప్పడం కాకుండా ఆ భావన ఫీలింగ్. ఉన్న 50 మంది ఒక కుటుంబం అండి. అహం తెచ్చబోదు ఒక కుటుంబం సార్. ఇప్పుడు ఇది కనపడే కుటుంబము, కనపడే కుటుంబం కూడా ఉంది వెనకాల. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం జనరల్ ఏం చెప్తుంటారంటే హ్యావ్ దట్ కాన్షియస్నెస్. అందరూ కూడా దైవ పితృత్వము, మానవ సోదరత్వం అంటే వసుదైక కుటుంబం. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, యూ షుడ్ నాట్ స్టాప్ విత్ వైష్ణవిక కుటుంబం అనే భావనతో ఆగిపోవద్దు. అవును, ఇంకా ముందు ఈ వసుదైక కుటుంబంలో ఉన్న చైతన్యము వసుదైక చైతన్యం. అది ఫండమెంటల్ చైతన్యం. నేను ఇంతవరకు ఎవరి నోట నాకు వినలేదు సార్. హిందీ అంటే నాకున్న నాలెడ్జ్ తక్కువ, నేను ఉన్న సత్తంగా యూట్యూబ్ వినను సార్. ఎందుకంటే నాకు అన్ని ఉన్నాయని తెలుసు సార్. ఇప్పుడు తెలుసుకునే చాలు, తెలుసుకుంటే అర్థమైతే. ఇప్పుడు ఇందాక నేను ఎంతసేపు కూడా మనకు వసుదైక కుటుంబం అనే భావన రావాలి. వరల్డ్ విశ్వశాంతి భావన, విశ్వశాంతి వసుదైక కుటుంబం మన అంతా మంచిదే, వెరీ నైస్. సుప్రీం థింకింగ్. వసుదైక కుటుంబం అనే భావన అందరికీ రాదు. యూనివర్సల్ కాన్షియస్నెస్ అందరికీ రమ్మంటే రాదు సార్. యూనివర్సల్ కాన్షియస్ స్థాయికి ఎదగటమే అంటే గొప్ప. బట్ యూ షుడ్ నాట్ స్టాప్ దేర్. ఆ వసుదైక కుటుంబంలో అంతర్గత చైతన్యం కూడా వసుదైక చైతన్యం, విశ్వ చైతన్యం. ఆ విశ్వ చైతన్యం అనేది ఒకటే నాట్ వేరు కాదు. అందరిలో ఉన్న నాలో ఉన్న చైతన్యమే, మీలో ఉన్న చైతన్యమే, విశ్వంలో చైతన్యం ఒకటే ఉన్నది. ఎగ్జాక్ట్లీ. బట్ వండర్ఫుల్ నేరేషన్ సార్. నాకు ఇంకా చాలాసేపు మాట్లాడచ్చు కానీ అది వేరే వాళ్ళకి అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అండి గురుగారి గారికి పాద నమస్కారాలండి. రుద్రము చదివేటప్పుడు భావాన్ని గురించి ప్రస్తావించారు సాయిరాం. ఈ రుద్రమంత్రం రుద్రం భద్రమే, ఇహ భద్రమా లేక భగవంతునితో చేరి భద్రం పొందుటక, ఎందుకు చేస్తున్నాము అనే దాన్ని ఆలోచించుకోమన్నారు. మనం ఏది కోరితే అదే లభిస్తుంది కాబట్టి చేరవలసిన దాన్ని చేర్చేటువంటి శక్తి రుద్రమంత్రాలకు ఉంది కనుక అది దృష్టిలో పెట్టుకొని చేయాలి అని మీరు సూచించినట్లు నాకు అర్థమైంది సాయిరాం. అది చాలా ఇప్పుడు స్వామిగా మన గురువు గారు చెప్పినట్లుగా వసుదైక వసుదైక శాంతిలో దాగి ఉన్నటువంటి దానికోసం అనేది దృష్టిలో కొంచెం ఉంచుకుంటే అది కొద్దిగా ఆ భావం పెరగవచ్చు చేస్తున్న కొద్దీ. కాబట్టి ఈ రుద్రమంత్రాన్ని చేసుకోవడము అది జగత్తులో గల చైతన్యాన్ని పట్టుకోవడం అంటే గుర్తించటం, ఆ భావనలో ఉండటం వలన మన యొక్క హృదయ విశాలతత్వం కూడా పెరుగుతుంది. అట్లాగే ప్రార్థన అంటే శబ్దరూప మంత్రము అన్నారండి. ప్రార్థన మనం భజనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అది ఒక మంత్రంగా దాన్ని మనం చేయాలి. భజన మంత్రం అనుకోవాలి, పాట మంత్రం అనుకుని చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ బాగా ఉంటుంది అనేటువంటి సూచన. రక్షణ శక్తి చాలా బాగుంది సార్. అది చాలా విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి గురువు గారు కూడా దీనికి చక్కగా చెప్పారు. సాయిరామ్ అండి. సాయిరామ్ శాస్త్రి గారు, బ్రహ్మర్షి డాక్టర్ శాస్త్రి గారు హృదయపూర్వక నమస్కారం సార్. చాలా విషయాలు చెప్పారు సార్. అచ్చులు ప్రాణం అన్నారు సార్. నిజంగా హల్లులు సాధారణ శబ్దాలు అన్నారు. నిశ్శబ్దం నుంచి శబ్దం రావడం చెప్పారు. అస్థివాది ప్రేమ చెప్పారు. టోనోస్కోప్ గురించి చెప్పారు సార్. టోనోస్కోప్ శబ్దం. తర్వాత ఎరుపే మూలం అని చెప్పారు, అంగీ చెప్పారు. పాద నమస్కారం తీసుకున్నప్పుడు మరి మనం ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం కదా సార్. ఏ భావం ఉండదు, అదే స్థితి. అది ఆ స్థితి కంటిన్యూ కావడానికి అది బిందు, స్టార్టింగ్ పాయింట్. ఏ భావన లేని స్థితి వచ్చినప్పుడు భావాతీత స్థితి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది టచ్ చేసినప్పుడు ఒక క్షణం ఆ స్థితి కలుగుతుంది. దాన్ని కంటిన్యూ చేసేదానికి ప్రయత్నం చేయటమే మనం చేయాల్సింది సాధన. అదే సార్, ఏ భావం కలగలేదు కదా, అది ఏ స్థితిలో నాకు డౌట్ వచ్చింది అనమాట. భావాతీత స్థితి భగవంతుడి స్థితి.
ఓకే సార్. భావాతీతో భగవాన్, ఏ రకమైన భావం ఆయనకు ఉండదు. ఆ స్థితి ఒక్కసారి మనకు చూపించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక్కసారి కాదు, అనుక్షణం సర్వకాలాల్లోనూ ప్రపంచంలో ఉన్న ఇదే స్థితిలో ఉండాలని మనకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఆయన మనందరితో తిరుగుతూ పనులన్నీ చేస్తూ అందరికీ స్వీట్లు పంచుతూ ఆ స్థితిలో ఎప్పుడూ ఉంటారు. అది చలిత సమాధి స్థితి. అంటే సాధారణమైన సాధకులు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు, 1000 సంవత్సరాలు సమాధిలో ఉన్న వాళ్ళు కూడా సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు సమాధిలో ఉన్నంతకాలం భగవంతుడితో అనుభూతి పొందుతూ సమాధి నుంచి బయటికి రాగానే వెంటనే అంత క్రితం ఉన్నటువంటి కర్మభావాలు వాళ్ళని పట్టుకోవటం మనం చూడొచ్చు. అంటే మహానుభావుల విషయంలో కూడా. సో అట్లాంటి స్థితి దాటిపోయిన స్థితి చలిత సమాధి. అది భగవంతుడు స్వామి మన మధ్యలో ఆయన తిరిగి మనకి అనుభూతం చేసినటువంటి స్థితి. అది చలిత సమాధి స్థితి. అది అనూహ్యమైనటువంటి, దాన్ని ఎవడూ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. యాక్చువల్లీ ఒక యోగ వాసిష్టంలో ఉన్న ఒక కథ ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. శుక్రగ్రహం తెలుసు కదా, శుక్రగ్రహం అఖండమైన, బృహస్పతికి ఎంత శక్తి ఉన్నదో శుక్రగ్రహానికి కూడా అంత శక్తి ఉన్నది. ఆయన తండ్రి భృగు మహర్షి. ఆయన అఖండంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ పిల్లవాడు దగ్గరలో ఉంటాడు. ఆ దగ్గరలో ఉన్న సందర్భంలో ఈయన సమాధిలోకి పోతాడు. ఈయన సమాధిలో కొన్ని వేల సంవత్సరాల పాటు ఉంటాడు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఈ తపోశక్తి మూలంగా చాలా వైబ్రెంట్ గా, ఎనర్జెటిక్ గా ఉంటుంది. సో ఇతనికి సహజంగా అంత గొప్పవాడి కొడుకు, సహజంగా జన్మాంతర సంస్కారం కలవాడు. ఆకాశంలో పోతున్నటువంటి కొంతమంది అప్సరసలు కనపడతారు. యోగ వాసిష్టంలో ఉన్న కథ ఇది. సో అప్సరసలు కనపడంగానే అందులో ఒక అప్సరస చూడంగానే ఇతనికి కొంచెం మోహం కలుగుతుంది. ఆ అప్సరస కూడా ఇతని వంక చూస్తుంది. వెంటనే ఆ దృష్టి ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోహం కలగటం, ఇతను దాని నుంచి బయటపడదామనే ఉద్దేశంతో కళ్ళు మూసుకుని ప్రార్థన మొదలు పెడతాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన మొదలు పెట్టంగానే ఆ ఏకాగ్రమైన మనసులో ఆమె వచ్చి కూర్చుంటుంది పూర్తిగా. అంటే మనస్సు అంతా అది ఆక్రమించింది కాబట్టి. ఎప్పుడైతే మనస్సు తదాకారం చెందిందో ఇతని శరీరం ఇక్కడ వదిలేసేసి ఆ మనో శరీరంతో ఆవిడతో పాటు వెళ్ళిపోతాడు. ఇంద్రలోకానికి పోవటం, అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఉండటం. ఈ లోపల ఈ శరీరం ఇక్కడ శిథిలమైపోవటం. ఆ శరీరం సిద్ధమైపోతుంది, పూర్తిగా నాశనం అయిపోదు. ఇందాక నేను చెప్పిన పిరమిడ్ స్టేట్లో ఉన్నటువంటి డెసికేట్ అవుతుంది, కానీ పూర్తిగా కుళ్ళిపోదు. సరే, ఈ భృగు మహర్షికి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక 50,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు యోగంలో ఉండి కళ్ళు తెరిచేటప్పటికి వెంటనే ఆ పాత సంస్కారాలు, కొడుకు, ఇవన్నీ గుర్తొస్తాయి. కొడుకు శవం కనపడుతుంది. ఆశ్చర్యం అవుతుంది. అరే, ఎట్లా చచ్చిపోయినాడు ఇతను అని. ఇట్లాంటి ఇక్కడికి వచ్చి ఈ మాదిరిగా నా కొడుకుని చంపే హక్కు ఎవడిచ్చాడు? యముడు. కానీ యముడికి శాపం పెడదాం అనుకుంటాడు యమధర్మరాజుకి. చేతిలో నీళ్లు తీసుకుంటాడు. నీళ్లు తీసుకోగానే యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. నాయన, నేను నిన్ను శాపం పెట్టి వాడిని నేను చంపాను అనుకుంటున్నావు. ఒకసారి ఏ జ్ఞానంతో అయితే యముడు గురించి ఆలోచించావో అదే జ్ఞానంతో వాడు ఏం చేశాడు, ఎందుకు జరిగింది కూడా నీకు తెలిసినవాడు కాబట్టి ఒకసారి ప్రయత్నం చేసి చూడు అంటాడు. ఆయన జ్ఞాన దృష్టితో చూస్తే వీడు తిరగటం, ఆల్రెడీ అప్సరస వెంట పోవటం, ఆ పుణ్యం క్షీణించగానే మనిషి లోకంలో పడటం, ఈ మానవ లోకంలో అనేక రకాల మళ్ళీ మానవ జన్మ ఎత్తి రకరకాల దీనిలో సాధన చేయటం, ఏదో ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ రూపంలో వాడు ఉండటం, ఇవన్నీ అర్థం చేసుకుని చాలా పశ్చాత్తాపడతాడు తొందరపడ్డదానికి. యమధర్మరాజుని క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ ఎందుకులే, నువ్వు మహానుభావుడి, సాధన చేసిన వాడి, ఇన్ని సంవత్సరాలు చేసినవాడు కాబట్టి తొందరపాటు పనికిరాదు. జన్మాంతర సంస్కారాలు మనిషి అంత తేలిగా వదలు అని గుర్తు చేసేదానికే నేను నీ దగ్గరికి వచ్చాను. సరే, నేను వాడిని చంపలేదు. వాడి ఆ మనో ప్రపంచంలో ఇట్లా పోయి దానికి సంబంధించిన జన్మల్లో ప్రజెంట్గా ఉన్నాడు. సరే కాబట్టి అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరూ అక్కడికి పోవటం, వాడిని తీసుకురావటం. ఆ తీసుకొచ్చిన తర్వాత
అతను తన ఆ శరీరాన్ని త్యాగం చేసి మళ్ళీ ఇతను ఈ శుక్ర శరీరంలో చేరటం. ఎందుకంటే వీళ్ళు ఒక కారణం చేత ఈ యుగం ఉన్నంత కాలం నవగ్రహాల్లో ఒకటిగా వాడు ఉండాల్సిన యోగం ఉన్నది, ఆ పని చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాడిని ఆ ప్రజెంట్ గా ఉన్నటువంటి ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇందులో చేరి ఇవన్నీ చేస్తారు. అంటే ఇందులో చెప్పొచ్చిన పాయింట్ ఏంటంటే, అన్ని వేల సంవత్సరాలు సమాధిలో ఉన్నటువంటి మహానుభావుడు కూడా అందులోంచి బయటకు వచ్చినప్పుడు ఆ జన్మాంతర సంస్కారాలు మళ్ళీ అంటుకుని వాడిని మామూలు ఆ స్థితిలోకి తీసుకుపోయే ఒక స్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ దాటినటువంటి స్థితిని చలిత సమాధి స్థితి అనేది అనాలి. అది అనుభూతంలోకి రావటం దాదాపు భగవత్ సంకల్పం, భగవంతుడికి అనుగ్రహం ఉంటే తప్ప కాదు. మనకి స్వామి మన మధ్యలో తిరుగుతూ వ్యక్తం చేసినటువంటి స్థితి ఆ చలిత సమాధి స్థితి. అది చూడటానికి చాలా సింపుల్ గా మనతో పాటే ఉన్నట్టుంటుంది. కానీ వీటన్నిటికీ అతీతంగా సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ విశ్వ చైతన్య స్థితిలోనే ఉన్నటువంటి అవతారమూర్తిని మన మధ్యలో ఫిజికల్ బాడీగా మనం చూసాం. అట్లా అర్థం చేసుకోవచ్చు. శాస్త్రి గారు ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయాలు, ఇక్కడ మా సోదరు చెప్పిన విషయాలు ఏవైనా సరే మస్తకంలో పెట్టుకోకుండా దాన్ని సాధన చేసి భగవంతునితో అనుభూతి చెందాలి. ఇది కంక్లూజన్. సాయిరామ్. సాయిరామ్. అందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్. కాలాతీతం. సాయిరామ్. సాయిరామ్ గురుజీ. సాయిరామ్ సార్. సార్, సర్వావస్థల యందు నామం, హరినామం మంచిది అంటారు కదా, అలాగే మనం ఈ వేద సూక్తాలు అనేవి ఎప్పుడైనా చదవచ్చా సార్? ఎలాగైనా అంటే దీనికి ఒక ఇంటోనేషన్స్ అవి ఉంటాయి కదా, వాటిని అనుసరించి భావాన్ని తెలుసుకుని చదవాలా? ఎప్పుడైనా చదవచ్చా? ఎలాగైనా చదవచ్చా అనేది దానికి ఉన్నటువంటి నియమాలతో కనుక చదవగలిగినప్పుడు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేదు మనకి చెప్తేనే అందులో ఉన్నప్పుడు హరినామం అన్నాం. హరి అనేది ఎక్కడి నుంచి వచ్చింది చూడు, ఒకసారి ఆలోచించండి. హ్రీం అనేది మంత్రం. హ్రీం అనే మంత్రం విన్నారు ఎప్పుడన్నా? వినుంటారు చాలాసార్లు. ఐం హ్రీం శ్రీం. శ్రీ లలిత సహస్రంలో వింటాం కదా. హ్రీం అనే మంత్రం ఉన్నది. హ్రీం అనే మంత్రాన్ని విడదీసి చూడండి. అందులో ఏముంది? హ, ర, ఈ, అంతే కదా. అందులో ఉన్నటువంటి హ, రి మాత్రమే తీసుకుంటే అది హరి అయింది. అందులో ఉన్నటువంటి హ, రా తీసుకుంటే హర అయింది. ఆ హ, రా రెండు తీసి బయట పెట్టినప్పుడు ఈం అనేది మంత్రం అయింది. తాం ఈం అనే మాట లక్ష్మీ సూక్తంలో మనం వింటూ ఉంటాం. శరణమహం ప్రపంచే అనే ఏమిటి దాని అర్థం? అంటే ఈ మంత్రాన్ని మనం తెలిసి కనుక అర్థం చేసుకుని చెప్పగలిగామా గొప్ప విశేషం, అందులో సందేహం లేదు. ఆ ప్రయత్నంలో మనం తెలియకుండా చేస్తే వచ్చే తప్పు మనని ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మన యొక్క సంపూర్ణమైనటువంటి పురోగతి కోసం ఆ మంత్ర శబ్దాన్ని పలకటంలో ఉన్న లోపం యొక్క ఫలితం మనం పొందకుండా మంత్రం యొక్క పూర్ణ ఫలితాన్ని పొందేదానికి అనుకూలంగా చెప్పబడ్డవే ఈ నామాలు. సాక్షాత్ భగవంతుడే మన మధ్యలోకి వచ్చినప్పుడు మంత్రాలే చెప్పచ్చు కదా, అన్నిటికన్నా గొప్ప శక్తివంతమైనవి. ఆయన ఎందుకు భజన మొదలుపెట్టారు? మానస భజనే గురుచరణం అని భజనతో ఎందుకు మొదలుపెట్టారు? అందుకని సామూహికంగా పురోగతి పొందేదానికి మనం సపోజ్ నామాల్లో మనం మొదలుపెట్టాం, భజనలోనే మనం మొదలుపెట్టాం. అందులో పరిణితి పొందినప్పుడు మన అక్కడ ఆపడు భగవంతుడు, ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాడు. సో మన ప్రయత్నం మనం సిన్సియర్గా మనస్ఫూర్తిగా కేవలం భగవంతుడి యొక్క నామాన్ని పొచ్చుకొని మనం మొదలుపెట్టి సిన్సియర్గా చేస్తున్నా కూడా సందర్భం చిక్కంగానే కొంత పరిణితి కాగానే ఆటోమేటిక్గా తీసుకుపోతాడు అనే నమ్మకంతో మనం చేస్తున్నప్పుడు నామం చేసినా మంత్రం చేసినా 100% ఒకే ఫలితం మనకు వస్తుంది. సేవ చేసినా లేదు కామ్గా కూర్చుని 10 మంది యొక్క మేలు కోరినా ఒకే ఫలితం వస్తుంది. మంత్రం చేస్తే తప్పుపోకుండా చేయటం అనేది ఒక అవసరం ఉన్నది. తెలుసుకుని చేయటం అనేది ఎక్కువ విశేషము. తెలియకుండా చేసినా తప్పుపోకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శక్తి, ఇప్పుడు సపోజ్ బ్లేడు మనం వాడేటప్పుడు తెలియకుండా వాడితే కట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అట్లా
కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం ఉంటుంది, కొంచెం తెలుసుకుని చేయటం అవసరం ఉంటుంది. నామానికి సర్వకాల సర్వావస్థలోనూ ఏమాత్రం నియమం నిష్ట అనేది కూడా పెట్టుకోకుండా అన్ని కాలాల్లోనూ చెప్పుకునేదానికి అవకాశంగా అదే మంత్రాన్ని నామరూపంలో చెప్పారు తప్ప దానికి దీనికి తేడా లేదు. అంతకుముందు చెప్పిన సంఘటన ఒకసారి మీరు గుర్తు చేసుకునేటట్టయితే, ఇప్పుడు మన రుద్ర మంత్రాలు మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ రుద్ర మంత్రాలకి నామరూపంలో చెప్పినప్పుడు త్రిశతి నామాలు అన్నాం. అట్లాగే రుద్ర మంత్రాల్లో రుద్ర సహస్రనామాలు ఉన్నాయి. రుద్ర సహస్రనామాల గురించి సాక్షాత్తు కృష్ణుడు విశ్లేషించి చెప్పటం కూడా మనకు భారతంలో చూస్తాం. అట్లాగే అష్టోత్తర శతనామాలు 108 నామాలు చాలా సింపుల్గా ఉండే నామాలు ఉన్నాయి. పార్వతీదేవి స్వయంగా ఒక పర్టికులర్ స్థితిలో భూమి మీదకి వచ్చినప్పుడు గౌతముని గురువుగా తీసుకుని అరుణాచలంలో ఈ 108 నామాలతోనే ఎట్లా ముక్తి పొందొచ్చు అనేది ప్రాక్టికల్గా చేసి చూపించిన కథ కూడా మనకున్నది. అంటే నామానికి మంత్రానికి మనం మనస్ఫూర్తిగా ఉపయోగించినటువంటి విధానాన్ని బట్టి మనం శక్తి పొందటమే తప్ప ఒకటి చేస్తే ఎక్కువ వస్తుంది కాబట్టి దీనికన్నా అది ఎక్కువ శక్తివంతమైంది, దీన్ని వదిలేసి దానికి పోవాలి అన్న ఆతృత మనకు అవసరం లేదమ్మా. అట్లా అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు సార్. లలిత సుబ్రహ్మణ్యం. బ్రహ్మర్షి శ్రీనివాస గారు చాలా ధన్యవాదండి. ఇంత బాగా చెప్తారు. ఒక్క డౌట్ నాకు, ఇప్పుడు రుద్రం అన్ని మంత్రం కదా, రుద్రం చెప్పేటప్పుడు 20 నిమిషాలు పూర్తి అవ్వాలని గబగబని చెప్తారు. అప్పుడు ఆ ఫలితం నమ్మకు రాదు కదా, అది మార్గదర్శనం ఇవ్వండి, ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు ఇట్లా ఆలోచించు దాన్ని. సపోజ్ మనం ఒక పూల మార్కెట్లో కూడా పోతున్నాం. పూల మార్కెట్లో పోతున్నప్పుడు మనకి వాసన వస్తూ ఉంటుంది. ఆ పూలు మనం పట్టుకొచ్చి ఇంట్లో మన దేవుడి దగ్గర పూజ చేసి ఇంట్లోనే పెట్టుకున్నాం. ఆ వాసనలోనే మనం ఉంటాం. సో మనం పరిగెత్తుకుంటూ చేసినా దాని ఫలితం దానికి ఉంటుంది. మనస్సులో భగవన్నామం చేస్తున్నాము, ఒక మంచి పని చేస్తున్నాము, భగవంతుడిచ్చే నామాలు అనే భావంతో మనం చేసినప్పుడు ఫలితం వస్తుంది. ఎటు మొదలు పెట్టాం కాబట్టి ఎక్కువ ఫలితం పొందేదానికి ప్రయత్నం చేయటం అనేది కొంచెం తెలివిగల వాళ్ళ లక్షణం. కాబట్టి ఎటు చేస్తున్నాం, వై కాంట్ వి ట్రై టు గెట్ ద మ్యాక్సిమం ఫ్రమ్ ఇట్ అని ఆలోచించడంలోనే ఈ అంతరార్థాలు, ఈ భావాలు మనకు ఉపయోగిస్తాయి. ఈవెన్ అదర్వైజ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్, ఇట్ ఈస్ గుడ్, సిన్స్ ఇట్ ఈస్ ఏ భగవంతుడి యొక్క జ్యోతిర్మయమైనటువంటి నామము ఒక మంచి ఉద్దేశంతో మనం చేస్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. అదే ఇప్పుడు అందుకే నాకు డౌట్, నేను ఇప్పుడు 6 months నుంచి రుద్రం నేర్చుకుంటాను. స్వామి గురు కృపా సే అవర్ గురు ఉన్నారే ఎమ్మెల్యే, ఉన్కి వజह से because of him I joined, and now because of your explanation of Rudram I joined the Rudram class 6 months. I am chanting. Very good. See so many you take your own time, Lalita Subramaniam. Sairam. Who asked you to run to complete in 18 minutes? I never asked you to run to complete. No, I am not myself, Sairam. Generally, people tend to do fast. Sapna Ravaskara, you tell them. I will do it. No, that's why I asked. See, that I am having so many advantages when I am chanting Rudram. I don't know how to explain that, because when I chant, that in my sleep also, that only going fully, that Rudram only going on, and every day I am chanting for 3 times, minimum 3 times I am chanting with the record only. I am not chanting with only book. Record also I am hearing and chanting, and you feel like chanting more and more, like that feeling is coming, and I am not having any mind me any chintana emi ledu. When I am chanting, when I am doing Rudram, I am doing 6 months, so some problems comes also, I am taking it very lightly. It's okay, it will be okay, like that feeling I am getting, Sairam. So because of Guru Garu, that love is most important. I am very happy, Sairam. Thank you so much. What I said is that loving and doing is most important. Yeah, Sairam. That power, when we chant only, we will get that power. We understand. Sairam, exactly. Thank you so much, Sairam. What I mean, even we start mechanically initially, gradually we start liking it. For example, a newborn child after 6 months or 9 months
when we try to feed him food, he dislikes it. But gradually, when we go on trying it, he starts liking it. Once he starts liking it, he never bothers about the mother's milk. So ultimately, for the long run and survival and individual progress, higher things we have to initially, even though they're slightly inconvenient or not acceptable initially, once we start adapting ourselves to it, we'll get the best out of it. Yeah, this example already you said in one, this one, modella milk pettaru, amela rice, atla adi sweet, anni different, adi baby used to accept that like that you told once, Sairam. Thank you so much, Sairam. And when I am in the live, I am hearing also, then I won't keep quiet. I'll go to the recording and listen again, because so many points we will miss when I'm listening, when in live. That's why, Sairam. Thank you so much, Guru Garu. Thank you, Sairam. Brahmarishi Sairam. Sairam. సాయిరామ్ శాస్త్రి గారు, నమస్కారం. సాయిరామ్ శాస్త్రి గారు, నమస్కారం. ఈ రోజు మీరు వేదాల గురించి చెప్పింది శబ్దానికి ఆకృతికి మధ్య ఉన్న అనుబంధం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే ఆ శబ్దంలోనూ వచ్చిన వేదాలు దైవమంత్రాలు, దైవ స్వరూపాలు అవుతాయని చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఈరోజు నాకు ఈ వేదాల గురించి మీరు చెప్పిందంతా సేమ్ స్వామి ఏదైతే చెప్పారో అది మీ రుద్రాన్ని పట్టించుకొని ఈరోజు అదే మీరు చెప్పడం చాలా అద్భుతం అనిపించింది నాకు. ఎందుకంటే ఈ వేదాల గురించి జాన్ ఎస్సి స్లాబ్ గారు స్వామికి ప్రశ్నించారు, వేదాలు సరైన అనువాదం ఉందా అని. అప్పుడు స్వామి చెప్పారు, కొన్ని మౌలిక ధ్వనుల నుంచి, వాటి భేదాల నుంచి వేదాలు వచ్చాయి. స్వరంతో కొద్ది మార్పు జరిగినా వారు చెప్పిన దాని అర్థం మారుతుంది. వైదిక ధ్వనులను ఏ లిఖిత భాష కూడా చూపలేదు. ఎన్నో శబ్దాలను వ్రాయడం అసాధ్యం. వేదాలు భగవంతుని శ్వాస. మనిషి నుంచి మనిషికి కంఠధ్వని ద్వారానే అందించడం కలుగుతాయి. మొత్తం భారతదేశంలో వేదాలను సరిగ్గా పఠించగలిగే వాళ్ళు పిడికిడి మంది మాత్రమే. గతించిన కొన్ని సంవత్సరాల్లో వేదాలను పుస్తకాలుగా రాసి అచ్చు వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నం వ్యర్థమైంది, స్వలాప్ అని చెప్పారు. అది ఇప్పుడు మీరు ఎంత బాగా ఈ వేదాల గురించి చెప్పారంటే, అద్భుతంగా చెప్పారు శాస్త్రి గారు. మీరు రుద్రను అనుకుపెట్టుకొని వేదాలకి స్వామి ఏదైతే చెప్పారో అదంతా మీరు చెప్పిన దాంట్లో ఇవాళ ప్రతిబింబించింది. ధన్యవాదాలు శాస్త్రి గారు, చాలా ధన్యవాదాలు. మీరు చెప్పింది నేను చదవలేదండి, అది నేను మొదటిసారి మీరు చెప్పిందే వింటున్నా. నేను ఇదే మొదటిసారి వింటాం అన్నమాట. అదే సమాధానం ఇచ్చారు గురుగారు వేదాల గురించి స్వామి. సాయిరామ్. ఈ శబ్దాల్లోంచి మీరు చెప్పింది సరిపోయింది. శబ్దానికి ఆకృతికి మధ్యన అనుబంధం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే ఆ శబ్దంలోని వచ్చిన వేదాలు మంత్రాలు అవుతాయి, దైవ స్వరూపాలు అవుతాయని చెప్పారు కదా. అది కరెక్ట్ గా సరిపోయింది. అది అర్థం సరిగ్గా లేకపోతే ఆ వేదాలు సరిగ్గా పనిచేయవని అర్థం కదా. అంతే, కరెక్ట్. ఆకారం మారిపోతుంది. మనం శబ్దం పలకపోతే ఆకారం మారిపోతుంది. అది నిన్న మొన్న కోటేశ్వరరావు గారికి ఒక సబ్జెక్ట్ ఎంటర్ చేశాను సార్. అంటే నేను డీల్ చేయలేక కాదు, ఈజ్ మై కో పార్ట్నర్ కదా. సో హీ నారేటెడ్ వన్ ఇన్సిడెంట్. అది మీరు 2-3 సార్లు చెప్పారు రుద్రంలో. ఎందుకంటే నాకు బ్రెయిన్ లో ఎక్కించుకుంటున్నాను, అన్ని చోట్ల ఎక్కించుకుంటున్నాను. అండ్ నాకు వెంటనే ఆయన కూడా హైలైట్ చేశాడు. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్లీ that example of Sat. I don't want to go deeply because చెప్పాను కదా, ఎక్కువ విషయాలు మాట్లాడు. మొన్న మాకు వీళ్ళు కూడా వినే ఉంటారు. ఆయన కూడా నాకు అత్యసాయి వాహినిలో వచ్చింది సార్, సెకండ్ చాప్టర్ స్టార్టింగ్ లో వచ్చింది అనమాట. మూవ్ ఫ్రమ్ సత్య. నేను చాలా మంది అనుకుంటాను అసత్యంలో సత్యం పోవడం. మూవ్ ఫ్రమ్ సత్య టు సత్య. అసమగ్ర సత్య టు సమగ్ర సత్య. దట్ ఈస్ ఎసెన్స్ సార్. అర్ధ సత్యం నుంచి అది సార్. ఎంత చాలా మంది అనుకుంటారు వీడు అసత్యం చెప్తున్నాడు, వీడి సత్యం. షుడ్ నాట్ మూవ్ ఫ్రమ్ అసత్య టు సత్య. ఐ హావ్ టు మూవ్ ఫ్రమ్ సత్య టు సత్య. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఆ ఎగ్జాంపుల్ నాకు ఆయన అవుతున్నాడు, నేను చూస్తుంటే నాకు వెంటనే మీరే గుర్తుకొచ్చారు ఆ సత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
శాస్త్రి గారికి నమస్కారాలు, మనల దంపతులకు నమస్కారం. ఆయన నమస్కారాలండి. మొట్టమొదటిలోనే అన్నారు మీరు భగవంతుడే ద్రష్ట అని అన్నారు. మొట్టమొదటి వాక్యమే అది, చాలా బాగుంది. ఓ క్రమపద్ధతిలో జీవితంలో అర్థం చేసుకోవాలన్నారు. శోభాయచ మామ్యాచ అన్నారు. అవి ఒక జంతువుకు మనిషికి తేడా అని, దానికి దీనికి ఏమి తేడా ఉంది. ఈ జీవిత చక్రంలో మనం పడకుండా ముక్తిని పొందాలన్నారు. భావప్రియో భగవాన్ అన్నారు, బాహ్యప్రియో మానవుడు అన్నారు. ఆ రెండు వాక్యాలు నిజమే. అది ఒక గింజ చాలా 100 గింజలు అవుతుందన్నారు. ఒక సాధనే ఎంతో గొప్పదవుతుందని దాని అర్థం కూడా వస్తుంది అనుకున్నారు. జ్ఞానంతోనే ఆనందో బ్రహ్మ అవుతాడన్నాడు. అన్నంలో కాదు, పీఠాధిపతులు వేదాలు ఉపనిషత్తులు అన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు చివరి దాకా దాన్ని మననం చేసుకోండి, అందరికీ దాన్ని ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారని ఒక మాట అన్నారు. చాలా బాగుంది. అది నువ్వు దేని మీద ధ్యానం పెడతావో అంటే దీని మీద అదే నీకు లభ్యమవుతుంది అని ఒక మాట అన్నాడు. లౌకిక నుండి పారమాక లోకం వరకు అన్నారు. పూర్ణత్వం పొందడానికి జన్మ కాబట్టి సాధన పరంగా కర్మ భక్తి జ్ఞానంతోనే పరమపదం పొందవచ్చు అన్నారు. వేదానికి వేదాంగాలకు అమ్మవారి పరంగా చెప్పబడింది అన్నారు. అమ్మవారి అన్నారు. స్త్రీ రూపంగా అన్వయించబడింది అన్నారు. సాము వేసుకున్న యొక్క వస్త్రము ఎరుపు రంగున కూడా దానికి చాలా ఉదాహరణలు, దాన్ని జ్ఞానాన్ని ఉపదేశించిందిగా కాషాయ వర్ణం అని అన్నారు. చాలా బాగుంది. అది ఆచరణగా పూర్ణంగా ప్రవర్తించు అన్నారు, వ్యవహరించు అన్నారు. సిద్ధికృత పాదహాబుద తూళిక అన్నారు. సంపూర్ణ శివశక్తి సహస్రానం వరకు శిరస్సు పై ఉంచుకోవాల అన్నారు. మనన ప్రాణీత అనే 2 వాక్యాలు అన్నారు. రక్షణ కోసం అన్నారు. స్వామి రంగు కాషాయ రంగని కాబట్టి సమిష్టి తత్వాన్ని సమన్వయం చేసుకోవాలా అన్నారు. అనేక రకాల శబ్దాలు శిరస్సు 14 సార్లు డమరకం అన్నారు. అవన్నీ మహర్షులు భగవంతుని అడిగినప్పుడు అవి జ్ఞానానికి సంబంధించని భగవంతుడు చెప్పాడు. జ్ఞానభావంతో దీన్ని తీసుకోవచ్చని. ఓంకారంలోంచి వచ్చింది అక్షరాలు అన్నారు. సైన్స్ మూలంగా వేద శబ్దాలకు అకారం నుండి అక్షర వరకు ఉన్న దాంట్లోనే అన్ని వేదాలు అన్ని మంత్రాలు దాగి ఉన్నారు. 6, 4, 10, 12, 16, 2 ఇవన్నీ మొత్తం 50 అచ్చులు. వీటికి ఇవి కూడా చెప్పారు. చాలా బాగుంది. అక్షరాలు వచ్చే శబ్దాన్ని బట్టి ఆకృతి మధ్య ఉండే మూర్తులు అని కూడా ఒక మాట అన్నారు. ఒకే ఒక తత్వాన్ని అనేక రకాల దేవతలు తత్వం అన్నారు. ఇవే చాలా బాగున్నాయి. వసుదేవ కుటుంబం అని ఒక మాట అన్నారు. చాలా బాగుంది. విశ్వమంతా ఒకే ఒక్క చైతన్యము అని అన్నారు. పిరమిడ్ గురించి చెప్పారు. ఆ ఆకారము ధ్యానానికి ఒక సంకేతము అని చెప్పన్నారు. షార్ప్ గా ఉంటున్నారు. అది ధ్యానానికి ఉపకరిస్తుంది అన్నారు. ఓంకారం భగవంతుని పంచముఖ తత్వం అన్నారు. ఇవి చాలా బాగున్నాయి. రుద్రము నాదము ఒక మాట వచ్చింది. నాదాల వలన నాదాంతం అవుతుంది అన్నారు. నామాలు నాదాంతమైనదే నాదమైంది అన్నారు. వర్ణపరంగా సాధారణంగా 7 వర్ణాలు అవుతుందన్నారు. నాద స్వరూపంలో శాస్త్రం అవుతుందన్నారు. ఇవన్నీ గది మనసు తెరిచి ఉండాలి, గది మూసిన అని ఒక మాట అన్నారు. చాలా బాగుంది. ఆ మాట కూడా చాలా బాగుంది. శబ్దాలకు శబ్దం మనసు తెరుచుకొని ఉండాలి. గదిలు ఎన్ని మూస్తే మనకి ఏమైనా అన్నారు. శబ్దాలకు నిశ్శబ్దము అనేది ముఖ్యం అనేది ధ్యానించడానికి అని అన్నారు. ఏ స్థాయిలో ఉన్న సూక్ష్మమైన దాన్ని పొందడానికి మనం సాధన చెయ్యాలన్నారు. ఈ రుద్రానికి శివతత్వానికి నేను సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను. సాయిరామ్.